గో ఫిష్. అరే నేనే గెలుస్తాను అనుకున్నానే. గాయస్ నన్ను క్యాంపింగ్కి రమ్మన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. నాకు ఇది భలే నచ్చింది. యా కరెక్టే, కానీ మా ఇంట్లో తెలిసిందంటే నా పని అయిపోతుంది. అలా ఏమీ కాదు. అవును, క్వీన్ వచ్చిందా? లేదు, గో ఫిష్. తేడాగా ఉంది. సడన్ గా సైలెంట్ అయినట్టుంది. ఆ శబ్దం ఏంటి? తెలీదు. ఎలుగుబంటు. ఎలుగుబంట? నేను ఇప్పటిదాకా దాన్ని చూడలేదే. సరేరా, ఏమని వెళ్ళి చూద్దాం. సూపర్, అద్భుతంగా ఉండబోతుంది. వో వో వో, ఏదో భయంకరమైన కథ అని చెప్పావు. అలాగా? అంటే అది నిజంగా భయంకరమైన కథ కాదా? లేదు. కానీ ఇలాంటి డైలాగులు వింటున్నప్పుడు కాస్త భయం అనిపిస్తోంది. కథని కంటిన్యూ చేయనా? వద్దని చెప్పినంత మాత్రాన ఆపుతావా ఏంటి? ఏం చెప్తున్నాను? ఓ యా, ఇప్పటి వరకు డాన్ ఎలుకబంటిని చూడలేదు. బాబీ వాళ్ళు కలిసి బయటికి వెళ్లారు. ఎలిజబెత్కి ఐడియా అస్సలు నచ్చలేదు. డానీ ఫిలిప్స్, నాకు తెలిసి ఇది అసలు మంచిది కాదు. డానీ ఫిలిప్స్ అంటే మన సైన్స్ టీచర్ మిస్టర్ డొనాల్డ్ ఫిలిప్సా? అవును, కానీ అప్పుడు చిన్నవాళ్ళుగా ఉన్నారు. డానీ ఫిలిప్స్, నాకు తెలిసి ఇది అసలు మంచిది కాదు. ఓకే, మీరు మధ్యలో మాట్లాడకండి, నేను ఫినిష్ చేయాలి. ఏమంటున్నాను? అప్పుడు డానీ చెప్పాడు, ఏమీ భయపడకు, మనల్ని భయపెట్టేలా ఇక్కడ ఏమీ ఉండదు. చెప్తే మాట వినరు. నీకేమైనా కనిపిస్తోందా? లేదు. నీకు? లేదు. బాబీ, డానీ, లైట్ కనిపించట్లేదు. ఎక్కడున్నారు? ఇదే ఫాగీ రివర్ యొక్క భయంకరమైన కథ. బోరింగ్ గా ఉంది. ఓ అలాగా? మాన్స్టర్ వాళ్ళని ఏం చేసింది? లేదు, వాళ్ళందరూ తప్పించుకొని పారిపోయారు. కానీ మిస్టర్ ఫిలిప్స్ ఇది నిజమని గట్టిగా చెప్పారు. మిగతా వాళ్ళిద్దరూ అసలు ఒప్పుకోలేదు. సో మిస్టర్ ఫిలిప్స్ని అందరూ ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. అందుకే ఆయన సైన్స్ టీచర్ అయ్యారు. అంటే మాన్స్టర్ నిజమైంది కాదా? లేదు. మనం అలా నిర్ణయించుకోకూడదు. అడవి వైపు ఖచ్చితంగా మాన్స్టర్స్ ఉంటాయి. మీ ఇంటి మెడకలు కూడా ఉంటాయేమో. అద్భుతం, ఈ రోజు రాత్రి వీడు నిద్రపోయినట్టే. కానీ నువ్వే కదా కథ చెప్పమన్నావు, అందుకే చెప్పాను. భయపెట్టే కథనే చెప్పాలా? కమ్ ఆన్, ఇందులో భయపడడానికి ఏముంది? పిల్లలు, మీకే ప్రాబ్లం లేదుగా? యా డాడ్. కానీ మాకు అరుపులు వినిపించాయే. అవును, వీళ్ళక ఫాగీ రివర్ కథని చెప్తున్నాను, అందుకే. ఫాగీ రివరా? నా పిల్లల్ని భయపెట్టాలనుకుంటున్నావా? నేనేవి భయపెట్టట్లేదు. కానీ నాకు భయమే లేదు. నువ్వు పెద్దవాడి అయ్యావని నాకు తెలుసు, కానీ ఇది నిద్రపోయే టైం. డిలన్, నువ్వు ఇంటికి వెళ్ళు. ఇదిగో బయలుదేరతాను. రేపు కలుద్దాం బడి. గుడ్ నైట్ మిస్టర్ అండ్ మిసెస్ పార్కర్. గుడ్ నైట్ డిలన్. నీకు గుడ్ నైట్. గుడ్ నైట్ బడి. ఓ హే, ఎవరది? ఆ మాన్స్టర్ నా రూమ్ కి వచ్చింది. ఏంటా మాన్స్టర్? డిలన్ కథలో చెప్పాడు కదా ఆ మాన్స్టర్. ఓ, మాన్స్టర్స్ అనేవి అసలు నిజం కాదు. ఈ ప్రపంచంలో నిజమైన మాన్స్టర్స్ అంటూ లేవు. నేను కూడా నీ దగ్గరే పడుకోనా? ఓ సరేలే, కానీ ఈ రోజుటికి మాత్రమే. ఏమైనా సరే నన్ను లేపకూడదు, అర్థమయ్యిందా? అలాగే, ప్రశాంతంగా పడుకుంటాను. నీ దగ్గరే పడుకుంటాను. సరేరా. ఎక్కడికి పరిగెడుతున్నావు? అలెక్స్, నువ్వు ఇంకా నిద్ర లేవలేదా? స్కూల్కి లేట్ అవుతోంది. అసలు టైం ఏంటి? 7:34 అవుతోంది. ఓ నో.
నాకు వినిపిస్తున్న అడుగుల శబ్దాన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది. అదేంటో మీలో ఎవరైనా చెప్పగలరా? అదేంటంటే మిస్టర్ పార్కర్ ఎప్పట్లాగే క్లాస్కి లేటుగా వచ్చి క్లాస్లో సైలెంట్గా కూర్చుందాం అనుకుంటున్నాడు. మిస్టర్ పార్కర్, మీరు క్లాస్కి రావడం చాలా సంతోషం. హలో మిస్టర్ ఫిలిప్స్, గుడ్ మార్నింగ్. అది పొద్దునేమైందంటే నువ్వు చెప్పబోయే కథ వల్ల ఏదైనా మంచి జరిగితే చాలు, లేకపోతే నీ కట్టుకథలు వినడానికి నాకు టైం లేదు. ప్లీజ్ ఏంటో చెప్పు. కానీ సార్ అదేంటంటే నువ్వు లేటుగా రావడానికి కారణం తెలుసుకున్నందువల్ల నాకేదైనా ఉపయోగపడుతుందా చెప్పు. లేదు సార్. వెళ్ళి కూర్చో. ఎస్ సార్. మిస్టర్ పార్కర్, నువ్వు లేట్గా వచ్చేందుకు ప్రాయశ్చితంగా నీ ఫ్రెండ్స్ అందరికీ టెస్ట్ పేపర్స్ని కొంచెం డిస్ట్రిబ్యూట్ చేస్తావా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, బెల్ మోగేంత వరకు మీ అందరికీ టైం ఉంది. అందరూ మీ టెస్ట్ని మొదలు పెట్టండి. హే, హే యాష్లీ. ఏమైంది? చూడ్డానికి టయర్డ్గా ఉన్నావు. నేనా? లేదు, నేను బానే ఉన్నాను. టెస్ట్కి చదివావా లేదా? చదవడానికి ప్రయత్నించాను. చదవలేదని చెప్పు. సరే ఇదిగో ఐస్ క్రీమ్ తిను. ఓకే, కానీ నువ్వు దీన్ని ఎక్కడ కొన్నావు? మిస్టర్ ఫిలిపే అమ్ముతున్నారు చూడు. పిస్తాషియా ఎవరికి కావాలి? ఇదిగో వచ్చేసాను. ఓ, చాలా వింతగా నిన్ను ఉంది. నేను ఒక క్వశ్చన్ అడగచ్చా? యా, తప్పకుండా. ఎందుకు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు? నేను అది నువ్వు ఏమంటావు? ఎవరన్నారు? అడుగుతేనేగా తెలుస్తుంది. ఆల్ రైట్. యాష్లీ, మనిద్దరం బయటికి వెళ్దామా? ఇంకొక ఐస్ క్రీమ్ కావాలా? ఆ, సరే ఇవ్వండి. టైం అయిపోయింది. టైం అయిపోయిందని చెప్పాను. అందరూ మీ టెస్ట్ పేపర్స్ తీసుకుని ముందు వచ్చి నిలబడండి. హే, ఒక్క నిమిషం యాష్లీ. హాయ్, విషయం ఏంటి? అదేంటంటే ఒక్క నిమిషం. నువ్వు క్లాస్లో పడుకుందాన్ని ఎవరో ఫోటో తీసి పోస్ట్ చేశారు. ఏంటి? ఎవరిది? గార్డెన్ పీటర్స్. గార్డెన్ పీటర్స్. ఫోటోలో బాగున్నావు. దీనికి 81 లైక్స్. ఫేమస్ అయిపోయావు. ఏదో చెప్పడానికి వచ్చావు. నేనా? సారీ, అలాంటిదేం లేదు. ఓకే, తర్వాత కలుద్దాం. థ్యాంక్ యూ. అష్లీ, ఏదైనా సమస్య మిస్టర్ పార్కర్? లేదు లేదు సార్. అదేంటంటే అవును సార్, సైన్స్ టెస్ట్ రాయకుండా నేను క్లాస్లోనే నిద్రపోయాను. ఎస్, నాకు తెలుసు. అలాగా? అవును, నువ్వు బాగా నిద్రపోతూ ఉన్నావు. సైన్స్ టెస్ట్ రాయడం కన్నా నిద్రే చాలా ముఖ్యం అనుకున్నావు కాబట్టి నేను డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాను. లంచ్ టైంలో నేను ఈ టెస్ట్ని రాసి ఇవ్వచ్చా సార్? తప్పకుండా. నేను పేపర్స్ని ఇక్కడే కరెక్ట్ చేస్తూ ఉంటాను. నువ్వు లేట్ చేయకుండా వచ్చాయి. థ్యాంక్ యూ మిస్టర్ ఫిలిప్స్, నేను లంచ్ టైంలో వస్తాను. నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. త్వరగా వచ్చాయి. అండ్ మిస్టర్ పార్కర్, ఒకవేళ నువ్వు టెస్ట్లో గనక మంచి మార్క్స్ స్కోర్ చేస్తే నేను నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను. ఓకేనా? నిద్రలో నేనేమైనా వాగానా? యా బాయ్. ఏం జరిగినా సరే ఈరోజు నేను ఇక నిద్రపోకూడదు. So I won't sleep anymore. I'll take back the night. Something is beyond the door. I've just closed my eyes and wait for
ఏం చేస్తున్నావు? అలా చెయ్యొద్దని చెప్పాను కదా. ఇంకేం చేయమంటావు? హ్యాష్ని ఊర్మి చూస్తున్నావు. చూసే వాళ్ళు ఏమనుకుంటారో చెప్పు. లేదు, నేను అలాంటిదేం చేయలేదే. ఊరికి అబద్ధాలు చెప్పకు, నాకంతా తెలుసు. హే లేడీస్, నేను అలా ఊరికే దిక్కులు చూస్తున్నానంతే. ఒప్పుకోవులే. హే, చాలా పాత సినిమాలు తీసి పెట్టాను, వస్తావా చూద్దాం? ఏంటి మళ్ళీ నీకు డిటెన్షనా? అవును, వాళ్ళకి వేరే పని ఉండదులే. సరే చూద్దాం, నాకు టైర్డ్ గా ఉంది. సరే, సైన్స్ టెస్ట్ ఎలా రాసావు? ఓ నో, నేను వెంటనే వెళ్ళాలి. ఇదిగో తుడుచుకో. థ్యాంక్ యూ. సారీ మిస్టర్ ఫిలిప్స్, సారీనా? ఎందుకు సారీ? లేటుగా వచ్చినందుకు. నో 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 నో, నువ్వు దీనికంతా సారీ చెప్పకూడదు. ఎందుకంటే నువ్వు ఈ తప్పు చేసింది మొదటిసారి కాదు, ప్రతిసారి ఇలాగే చేస్తూ ఉంటావు. కాదు 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 కాదు, నిజం చెప్పాలంటే నువ్వు నాకు హెల్ప్ చేసావు. నిజమేనా? అవును మిస్టర్ పార్కర్, ఈ టెస్ట్ పేపర్లో నువ్వు అసలు ఏవీ రాయలేదు. అందుకని నాకు పెద్దగా పనేమీ లేదు. నేను చేయాల్సిందల్లా ఒక పెన్ను తీసుకుని ఈ పేపర్ మీద పెద్దగా 0 రాస్తే సరిపోతుంది. ఈ మార్కు గురించి నీకు ఎలాంటి దిగులు లేదు కదా? రైట్? కానీ మిస్టర్ ఫిలిప్స్, ఇక చేయడానికి ఏం లేదు. మిస్టర్ ఫిలిప్స్, నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను, దయచేసి నన్ను ఈ టెస్ట్ రాయనివ్వండి ప్లీజ్. నీ ఇంట్రెస్ట్కి మెచ్చుకుంటున్నాను. నాకు ఇంకో చోట పనుంది. నాకే నీలాగా పనిపాట లేదు. నేను నీలాగా లేట్గా వెళ్ళాలనుకోవట్లేదు. టెస్ట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే. అది కాకుండా పార్కర్, నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే వెంటనే బయలుదేరు. కనీసం అక్కడికైనా లేట్గా వెళ్ళొద్దు, అర్థమైందా? ఓ ఓ ఓ ఎక్కడికి వెళ్తున్నావు? హౌ గార్డెన్ పీటర్స్. అవును నేనే, కానీ ఇప్పుడు ఎందుకు ఇలా పరిగెడుతున్నావో తెలుసుకోవచ్చా? కానీ నేనెప్పుడు పరిగెట్టాను? చూస్తే అలాగే ఉంది. స్కూల్ కాంపౌండ్ లో పరిగెత్తకూడదని నీకు తెలియదా? నేను పరిగెత్తలేదు కదా. డీమెరిట్ స్లిప్ కి టైం వచ్చేసిందనమాట. ఊరికే కామెడీ చెయ్యకు. నీకు ఇది చూస్తుంటే కామెడీలా ఉందా ఏంటి? లేదు, నన్ను అనవసరంగా టార్చర్ చేస్తున్నావని అనిపిస్తోంది. ఓ, నన్ను ఎదిరించి మాట్లాడతావు నువ్వు. హాల్ మానిటర్ ని అవమానించినందుకు, అలాగే క్లాస్ కి లేట్ గా వెళ్ళినందుకు నేను నీకు డిటెన్షన్ ఇచ్చి తీరాలి అంతే. ఏంటి, నువ్వు అది కూడా చేయగలవా? అవును, నేనే హెడ్ హాల్ మానిటర్ ని, కాబట్టి ఏమైనా చేయగలను. అవును, నిద్రపోతుంటే ఫోటో తీసి పోస్ట్ చేసావు కదా. ముందుగా క్లాసులో నిద్రపోవడం చాలా తప్పు. ఇదిగో డిటెన్షన్ ని బాగా ఎంజాయ్ చేయి. థ్యాంక్స్. డిటెన్షన్, నా పని అయిపోయింది. మళ్ళీ అదే పాత కథ. హలో మిస్టర్ ఫిలిప్స్. వెళ్ళి కూర్చో, వెళ్ళు. ఓ, నాకు కంపెనీ ఇవ్వడానికి వచ్చావా? లేదు. తనిక్కడ ఏం చేస్తోంది? తను క్లాస్లో పర్ఫెక్ట్ స్టూడెంట్ కదా, తనకెందుకని డిటెన్షన్ ఇచ్చారు? నాకెలా తెలుసు? హలో, ఒక నిమిషం. నువ్వు ఎందుకని ఇక్కడికి వచ్చావో తెలుసుకోవచ్చా? ఏయ్ పుస్తక పురుగు, నువ్వు ఎందుకని ఇక్కడ కూర్చున్నావో తెలుసుకోవచ్చా? నోరే తెరవలేకపోతుంది. చాలా కరెక్ట్గా చెప్పావు. నువ్వు ఇక వాగకుండా నోరు మూసుకుని ట్రై. సారీ మిస్టర్ ఫిలిప్స్, ఇక నోరు తెరవను. హలో మిస్టర్ ఓ, ఫిలిప్స్. నువ్వు కరెక్ట్ టైంకే వచ్చావు. నీకు చాలా చాలా థ్యాంక్స్. స్టూడెంట్స్, నాకు ఒక ముఖ్యమైన అపాయింట్మెంట్ ఉంది, నేను వెళ్ళాలి. అందుకని నేను వచ్చేంత వరకు ఇతనే ఈ క్లాస్ని చూసుకోబోతున్నాడు. సో నాకిచ్చే గౌరవాన్ని ఇతను కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓ, ఖచ్చితంగా మిస్టర్ ఫిలిప్స్. పిచ్చి పిచ్చిగా ఏ విషయాలు వేయకండి. ఏం చేస్తున్నావు? భయపడకు. అవునేం చేస్తున్నావు? ఓ, తింటున్నావా? అవును, నీకు కావాలా? అదేంటి ప్రశ్న? కమ్ ఆన్. ఏంటి? ఏం జరుగుతుందో చూడు. మీకేమైంది? కదలకుండా ఉండాలి. ఇక్కడే ఉండండి. ఎలా తరిమేశానో చూసావా? అవును, ఏంటది? ఇన్ని షుగర్ ఫ్రీ గమ్మీ బర్స్ తింటే ఇలాగే ఉంటుంది. ఏమవుతుంది? గమ్మీ బర్స్ అంటే అందరికీ ఇష్టమే, కానీ అది ఎక్కువగా తిన్నాము అంటే కడుపులో బాగా తిప్పుతుంది. సో రేపు కూడా డిటెన్షన్ లో ఉండాలని ఆశిస్తున్నావా? అవును, నువ్వెందుకు వచ్చావు? గాడ్ అనే డిటెన్షన్ ఇచ్చాడు. ఏంటి?
ఎందుకు? వాడికి అసలు నన్ను నచ్చదు. వాడికి ఎవ్వరూ నచ్చరు. నేను క్లాస్లో నిద్రపోతుంటే ఫోటో తీసి మరీ పోస్ట్ చేశాడు. అవును, క్లాస్లో ఎందుకు నువ్వు నిద్రపోయావు? నా తమ్ముడు వల్ల రాత్రంతా నాకు అసలు నిద్రే లేదు. ఎందుకు? ఎందుకంటే నువ్వు చెప్పిన కథని నమ్మి వాడి రూమ్ లో ఏదో మాన్స్టర్ ఉందని వాడు అనుకుంటున్నాడు. అద్భుతం కదా. ఓ తప్పకుండా కాదు, ఇంట్లో ఏదో మాన్స్టర్ ఉన్నట్టుగా వాడు ఊహించుకున్నాడు. నాకేమో ఇంట్లో వచ్చే ఏసీ సౌండ్ వల్ల భయపడి ఉంటాడనిపిస్తోంది. పాత డోర్ అయి ఉండొచ్చు, లేదంటే గాలి శబ్దం కూడా అయి ఉండొచ్చు. మేము మిమ్మల్ని అడగలేదు. పర్వాలేదు, కానీ లాజిక్గా మాట్లాడడం నాకు ఇష్టం. చిన్న పిల్లలకి ఇమాజినేషన్ పవర్ ఎక్కువ. వాళ్ళు లాజిక్గా ఆలోచించలేరు. వాళ్ళ చుట్టూ ఉన్న ప్లేస్లో చిన్న చిన్న శబ్దాలు వినపడినా షార్ప్ అయిన పళ్ళతో ఉన్న మాన్స్టర్ వాళ్ళని తినడానికి వస్తుందని భయపడతారు. తను అసలు మాట్లాడదని చెప్పావు. ఒకవేళ ఆ చిన్న పిల్లాడు ఇమాజిన్ చేసింది మాన్స్టర్ కాదు, ఇంట్లో ఉన్న సౌండ్స్ అని తెలిస్తే వాడు భయపడడు. అవును, కష్టమే. ఎందుకంటే వాడికి ఊహించుకునే శక్తి కాస్త ఎక్కువే. అయితే వాడు ఇమాజిన్ చేసుకున్న మాన్స్టర్ నిజంగానే ఉందని చూపించు. అంటే నేను ఒక మాన్స్టర్ వేషం వేసుకుని వెళ్ళి వాడు భయపడుతున్న మాన్స్టర్ ని అంతం చేయాలని చెప్తున్నావా? మిత్రమా, ఇలాంటి ఐడియాని నేను ఇప్పటివరకు ఎప్పుడు వినలేదు తెలుసా? అలాగా? అవును, చాలా కాస్ట్యూమ్స్, గ్యాజెట్స్ ని ఉపయోగించి వాడు అనుకునే మాన్స్టర్ తో ఫైట్ చేసేటట్టు మనం క్రియేట్ చేద్దాము. అది మాత్రం కాదు, రూమ్ లో ఉండే శబ్దాన్ని బాగు చేద్దాం. ఆ తర్వాత దాని గురించి ఆలోచన కూడా రాదు. ఏమంటావ్? వినడానికి బానే ఉంది, కానీ పనిచేస్తుందా? నువ్వేమంటావ్? ఫినిక్స్, అదే. మనం ఒకే క్లాస్ లోనే చదువుతున్నాం. తెలుసు, నేను మర్చిపోయానంతే. టెస్ట్ లో ఇప్పుడు నన్ను చూసే కాపీ కొడతావు. అంటే నీ పేరుని కూడా కాపీ కొడతాను అనుకుంటున్నావా? నాకు అవసరమైందాన్ని నేను చూస్తాను. సరే ఫినిక్స్, నా ఆలోచన ఎలా ఉందో చెప్పు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నాకు ఈ ఐడియా నచ్చింది. అలాగా? అయితే అద్భుతం. నేను హెల్ప్ చేయనా? నువ్వేం చేయగలవు? వాడు ఎందువల్ల భయపడుతున్నాడని నేను సైంటిఫిక్ గా కనిపెట్టి మీ దగ్గర చెప్పగలను. ఏంటి? మీకు కావలసిన గ్యాడ్జెట్స్ ని చేసిస్తాను. నీకు అది కూడా తెలుసా? యా, ఏదైనా చూపించు. ఇదిగో దీన్ని చూసారా? ఏంటది? దీనివల్లే నేను ఇక్కడికి వచ్చాను. ఇది సైన్స్ ప్రాజెక్ట్ కోసం నేను తయారు చేసిన ఒక బ్యాటరీ సోర్స్. కానీ ఇది టేజర్ లా పనిచేస్తుంది. మిస్టర్ బోమోన్ దీని వల్ల ఇబ్బంది పడ్డారు. అలాగా? ఏది చూపించు. నువ్వు దాన్ని ముట్టుకోకు. దీన్ని ముట్టుకుంటే ఏమవుతుంది? ముట్టుకోకన్నానుగా. ఎవరో వస్తున్నారు, వీడిని కూర్చోపెట్టాలి. అవును, వీడికేమైంది? గమ్మి బియర్స్ ఎక్కువ తిన్నాడు. ఇప్పుడేమైంది? ముట్టుకోకని చెప్పినా నా టేజర్ ని ముట్టుకున్నావు. సరే, మనం ప్లాన్ ని ఉపయోగిస్తున్నామా? ఓ తప్పకుండా. అద్భుతం. మనకి కొన్ని కూల్ కాస్ట్యూమ్స్ కావాలి, ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్, ఇంకొక పిల్లి. పిల్లియా? అవును, ఆ మాన్స్టర్ ని అంతం చేసిన తర్వాత తనని ఒక బ్యాగ్ లో వేసి బంధించేటట్టు చూపిద్దాము. ఆ బ్యాగ్ లోపల పిల్లిని వేస్తే అది కదులుతూ ఉంటుంది కదా. దీనికోసం ఒక జీవరాశిని ఇబ్బంది పెట్టకూడదు. సరే, ఓకే. మనం ఆ మాన్స్టర్ ని పట్టుకున్నామని వాడికి ఏదో ఒకటి చూపించాలి కదా. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇదెలా ఉంది? అద్భుతంగా ఉంది. దీన్ని ఒక బ్యాగ్ లో వేద్దాం. ఇది కదిలేటప్పుడు నీ తమ్ముడు మాన్స్టర్ అనుకుంటాడు. ఇలాంటి విషయం నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు తెలుసా. కానీ దీంతో నువ్వేం చేస్తున్నావు? అదా, ఈ ఊర్లో ఉన్న హాంటెడ్ హౌస్ కి మా నాన్నే ప్రాపర్టీ చేస్తారు. ఇక్కడ ఉన్నవన్నీ అవే. వావ్, నిజంగా ఇది చాలా బాగుంది. వావ్, మీ నాన్న సూపరు. అవును, ఆయన ఎప్పుడూ సూపరే. మరి నువ్వెందుకు ఇలా ఉన్నావు? డీలన్, ఓ, దీని ఒకసారి చూడండి. అస్సలు బాలేదు. సరే, అయితే దీన్ని చూడు. ఆహా, భయపడిపోయాను. ఓకే, మాట్లాపి వచ్చిన పనేంటో చూద్దామా? అప్పుడే ఇంటికి త్వరగా వెళ్ళగలం. మనం చూడ్డానికి అద్భుతంగా ఉన్నాం. ఒక పని పూర్తయింది. గైస్, మన పేరు మాన్స్టర్స్ బస్టర్స్. ఏమన్నావు? ద మాన్స్టర్ బస్టర్స్. అంటే గోస్ట్ బస్టర్స్ లాంటిదా? యా. నేను వేరే ఒక పేరు ఆలోచించాను, ద మాన్స్టర్మినేటర్స్. ఏంటి?
ద మాన్స్టర్ మినేటర్స్, ఎందుకంటే మనం మాన్స్టర్స్ ని అంతం చేయబోతున్నాం కదా, అందుకే కూల్ అయిన ఒక పేరు. కానీ ఈ పేరు వింటుంటే భయంకరంగా ఉంది. ఓకే, అలా అయితే ఇది ఎలా ఉందో చెప్పండి. ద మాన్స్టర్ స్క్వాడ్. ఆ సినిమాకు ఒక పేరుంది. అలాగా? అవును, మా నాన్న దగ్గర ఒక సీడీ ఉండేది. ఆ సినిమాని ఆయన చూస్తూ ఉంటారు. కానీ నాకు మాన్స్టర్ స్క్వాడ్ అనే పేరే నచ్చింది. మీరేమంటారు? మాన్స్టర్ స్క్వాడ్ అంటే మనమందరం మాన్స్టర్స్ అని అర్థం, కానీ మనం మాన్స్టర్స్ కాము. క్రియేచర్ ఫైండర్స్ బాగుందా? లేదు, మనం దీని గురించి తర్వాత మాట్లాడదామా? ముందు వెళ్ళేసొద్దాం, నాకు చాలా హోంవర్క్ ఉంది. ఓకే, పదండి వెళ్ళి మాన్స్టర్స్ ని అంతం చేద్దాం. అర్థమైంది. అలెక్స్, ఇప్పుడేం చేయబోతున్నారు? మీరే చూస్తారు. దయచేసి నువ్వు నాకు షాక్ ఇవ్వకు. గావెన్! గావెన్, నీకోసం ఎవరో వచ్చారు. తనెవరు? కొత్త ఫ్రెండా? తన పేరు ఫీనిక్స్. హాయ్ ఫీనిక్స్, పేరు బాగుంది. నైస్ టు మీట్ యూ. హలో డిలన్. హాయ్ మిస్సెస్ పార్కర్. మీ అందరి కాస్ట్యూమ్ చూడడానికి నిజంగా చాలా బాగున్నాయి, నాకు నచ్చాయి. మీ ఇంట్లో ఏదో ఒక మాన్స్టర్ ఇబ్బంది పెడుతోందట. ఏంటి, నిజమా? అవును, మేము గావెన్ మాన్స్టర్ ని అంతం చేయడానికి కోసమే వచ్చాం. ఓ, నేను మర్చిపోయాను. గావెన్ ఒక మాన్స్టర్ ఇబ్బంది పెడుతోంది. అది చూడ్డానికి చాలా పెద్దదిగాను భయంకరంగానూ ఉంది. రోజా మాన్స్టర్ అందులోంచి వస్తుంది. క్లోసెట్ మాన్స్టర్స్ అయి ఉంటాయి. ఇలాంటివి చాలా సంపాదించాను. నువ్వు చెప్పేది నిజమా? అవును. ఆ మాన్స్టర్ ఎక్కడికంతా వెళ్తుంది? అదో అటు నుంచి వెళ్తుంది, ఇంకా ఇదిగో ఇక్కడి నుంచి. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. గావెన్, నీ సేఫ్టీ కోసం నువ్వు కాసేపు బయట ఉండడమే మంచిదనిపిస్తోంది. ఇక మేము చూసుకుంటాం. అంతా ఓకేనా? మేము ఏమైనా సాధించగలం. ఓకే. ఫీనిక్స్, అక్కడ సమస్య ఏంటి? కర్టన్స్ ని కాస్త టైట్ చేస్తే చాలా ఎయిర్ బ్లో కంట్రోల్ అవుతుంది. క్లాసెట్ నేను చూసుకుంటాను. పని మొదలు పెడదాం. ఇక్కడ పని అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? చెట్లో ఉన్న కొమ్మల్ని వాడు మాన్స్టర్ చేతులని అనుకుంటున్నాడు. అంతే కదా. ఇక్కడ నుంచి బెడ్ కింద ఎలాంటి మాన్స్టర్స్ ఉండవు. ఇంకేమైనా ఉందా? అంతే అనుకుంటాను. ఇంత ఈజీగా అయిపోయింది ఏంటి? పదండి వెళ్దాం. ఒక నిమిషం, ఆ? ముఖ్యమైన పనిని మర్చిపోయారు. ఏంటా పని? మాన్స్టర్తో గొడవ పడాలి కదా. వాడు వచ్చేసాడు, పట్టుకోండి, వదలొద్దు. తన వీపుపై ఎక్కాయి. వాళ్ళకి ఏమీ అవ్వదు కదా? ఏమీ అవ్వదు, నువ్వు అస్సలు దిగులు పడకు. అలెక్స్, లోపల ఏదైనా సమస్య? ఏం లేదు, మేము మాన్స్టర్ ని పట్టేశాం. ఇదిగోండి, వాడిని మాన్స్టర్ బ్యాగ్ లో పడేసి బంధించండి. లోపలికి వెళ్ళిపో, నేను మేము వదిలిపెట్టము. కాస్త సరిగ్గా యాక్ట్ చేయొచ్చు కదా. నాకు యాక్ట్ చేయడం రాదు. నన్ను చూసి నేర్చుకో. ఫీనిక్స్, ఆ మాన్స్టర్ తల మీద షూట్ చేయి. అలాగే. నువ్వు గురి పెట్టలేకపోతున్నావు చెప్పు. ఏంటి? గురి పెట్టలేకపోతున్నావు చెప్పు. కానీ నేను సరిగ్గా గురి పెట్టలేకపోతున్నాను. పర్వాలేదు, కాల్చు. నువ్వు సాధించావు, నన్ను కాపాడావు ఫీనిక్స్. ఏం పర్వాలేదులే. సరే, నువ్వు థ్యాంక్స్ చెప్పింది చాలు. లోపలికి వచ్చాం, మాన్స్టర్ ని చూసాం, దాన్ని బ్యాగ్ లో పడేసి బంధించాం. ఏ బ్యాగ్ లోపల? అదే మా స్పెషల్ కంటైన్మెంట్ యూనిట్. తర్వాత ఏం చేయబోతున్నారు? తర్వాత ఏం చేయబోతున్నామంటే అది దానికోసం ఒక ట్రాన్స్ డైమెన్షనల్ పోర్టల్ ఉంది. మిగతా మాన్స్టర్స్ ఉన్న చోటికి దీన్ని పంపిస్తాం. ఆ తర్వాత నువ్వు అసలు భయపడక్కర్లేదు. నువ్వు నిద్రపోవచ్చు. అవును. నిజంగా మాన్స్టర్ని పట్టుకున్నారా? అవును, పట్టేశాం. చాలా థ్యాంక్స్. నేను ఎంత భయపడిపోయానో నీకు తెలుసా? నేను జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యతే కదా. థ్యాంక్స్, మీరు సాయం చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఓకే, మేము బయలుదేరుతున్నాం. మాకింకా చాలా పనులున్నాయి. ఖచ్చితంగా నువ్వు ఫోన్ తీసుకువెళ్ళు, మళ్ళీ 8 గంటలకు తిరిగి వచ్చాయి. తప్పకుండా మామ్. మనం ముగ్గురం అద్దరు కట్టేశాం. అవును గైస్, సమస్య లేకుండా పని అయిపోయింది. ఫీనిక్స్ కి మనం థ్యాంక్స్ చెప్పాలి. ట్రాన్స్ డిమెన్షనల్ పోర్టల్. ఒక మాన్స్టర్ ని లోకం నుంచి పంపించాలంటే అదే మంచి దారని ఆలోచించాను.
ఎందుకంటే చాలా మంది దీని గురించి రీసెర్చ్ చేశారు. అందులో చదివిందే నేను చెప్పాను. నువ్వు చాలా చదువుతావని నాకు తెలుసు. థ్యాంక్ యూ. హాయ్ అక్క. ఓ, మీరు నన్ను భయపెట్టేశారు. విచిత్రమైన డ్రెస్సులు వేసుకొని ఇక్కడేం చేస్తున్నారు? ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఏం చేసొచ్చారు? మాన్స్టర్తో పోరాడాం. మేము మాన్స్టర్ ఫైటర్స్. ఓకే. అదేంటంటే నా తమ్ముడు ఊహలో ఉన్న ఒక మాన్స్టర్తో మేము గొడవ పడి దాన్ని పట్టుకున్నట్టు వాడిని నమ్మించాం అంతే. అంటే ఇలాంటి డ్రెస్సులు వేసుకొని వెళ్ళి నిజమైన మాన్స్టర్ని పట్టుకున్నట్టుగా ఒక డ్రామా చేశారు, అంతేనా? అవును. పర్వాలేదే, నీలో కూడా ఇంత టాలెంట్ ఉంటుందనుకోలేదు. ఎప్పుడూ ఇమాజినేషన్ పవర్ అందరిలోనూ ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా దీని గురించి అమ్మ నాన్నతో చెప్పాల్సిందే. ఓకే డిలన్, బాయ్. మర్చిపోకుండా నువ్వు టెక్స్ట్ చేయి. ఓకే. యాష్లీ, అలెక్స్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అవును, ఈ కాస్ట్యూమ్ ఏంటి? ఏమైంది? చూడ్డానికి తేడాగా ఉన్నారు. ఓహ్, ఈ కాస్ట్యూమా? అదేంటంటే ఈ గెటప్లో వెళ్ళి నా తమ్ముడికి సాయం చేశాం అంతే. మేము మాన్స్టర్ ఫైటర్స్ లో యాక్ట్ చేశాము. అప్పుడే తను ప్రశాంతంగా పడుకుంటాడు. మేము లైట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్, ఇది కూడా తీసుకువెళ్ళాం. అద్భుతంగా ఉంది. ఇదేమంత పెద్ద విషయమే కాదు. కానీ నువ్వు నీ తమ్ముడి కోసం ఇంత చేయడం చూడ్డానికి బాగుంది. అలాగా? అవును, మంచిగా పూర్తయిందా? అవుననుకుంటాను. మీరు దీన్ని ఒక బిజినెస్ గా మారిస్తే బాగుంటుంది. ఎందుకంటే చిన్నపిల్లల రూమ్ లో మాన్స్టర్స్ ఉంటాయి. అయితే కొత్త బిజినెస్ ప్రారంభిద్దామా? కానీ ఆ విషయంలో నాకు అసలు ఐడియా లేదు. నేను సాయం చేస్తాను. నేను ఒక బేబీ సిట్టింగ్ బిజినెస్ కోసం మార్కెటింగ్ చాలా చేశాను. అది బాగా జరిగింది. ఓకే, ముందేం చేయాలో చెప్పు. అది నేను చూసుకుంటాను. చీజ్ చెప్పండి. చీజ్. అద్భుతం. అవును, మీ టీం పేరేంటి? టీం పేరు గురించి మేమింకా ఆలోచించలేదు. మీ టీం పేరు మాన్స్టర్ బస్టర్స్? అద్భుతం, ద మాన్స్టర్ బస్టర్స్. వినడానికే చాలా బాగుంది కదా. థ్యాంక్స్. ఇందులో ఉంది. మళ్ళీ కలుద్దాం. బాయ్. బాయ్. ఈ పేరు నిజంగా చాలా బాగుంది కదా. మాన్స్టర్ బస్టర్స్. కానీ దీన్నే కదా నేను మొదట్లోనే చెప్పాను. అవును చెప్పావు, కానీ నువ్వు ఇంత అందంగా చెప్పలేదు కదా. సరిగ్గా చెప్పాడు. సరే చాలు ఆపండి. ఈ పేరు ఓకేనా? నువ్వు ఒప్పుకుంటే బాగుంటుంది. ఓకే, ద మాన్స్టర్ బస్టర్స్. యూనిఫామ్ ని నేనే డిజైన్ చేస్తాను. డీల్. మాన్స్టర్ బస్టర్స్ అదరగొడదామా? 3 లెక్క పెడతాను. మాన్స్టర్ బస్టర్స్. మీరేం చెప్పలేదేంటి? నువ్వు 3 లెక్క పెడతావనుకున్నాను. అవును. కానీ 3 సార్లు బౌన్స్ చేశాం కదా. ఓ, అది మాకు అర్థం కాలేదు. ఓకే, మళ్ళీ మొదలు పెడదామా? మాన్స్టర్ బస్టర్స్. బస్టర్స్. పర్వాలేదు, తర్వాత చూసుకుందాం. వర్షం వచ్చేలా ఉంది. గైస్, మాన్స్టర్స్ రాబోతున్నాయి. యా మాన్స్టర్స్ నిజం కాదని నాకు తెలుసు. ఆల్ రైట్ గైస్, బాయ్. 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 నేను వచ్చేసాను. హే బడీ, హాయ్ డాడ్. మీ అమ్మ మీ కొత్త క్లబ్ గురించి నాకు చెప్పింది. నిజంగానే అద్భుతమైన విషయం. థ్యాంక్స్, కానీ ఇది మామూలైన క్లబ్ కాదు, మాన్స్టర్ బస్టర్స్. మాన్స్టర్ బస్టర్స్. అవును. దాంతోపాటు ఇంకేదైనా పేరు యాడ్ చేయొచ్చుగా? సూపర్ మెగా మాన్స్టర్ బస్టర్స్. లేదు, మాన్స్టర్ బస్టర్స్ మాత్రమే. ఓకే, అది బానే ఉంది. నీకో విషయం తెలుసా? చిన్నప్పుడు నేను కూడా మాన్స్టర్స్ని తరిమే పనిలో పాల్గొన్నాను. హనీ, చెప్పింది చాలు, ఆపండి. ఏంటి? నేను నిజమే చెప్తున్నాను. మీ కథలు చెప్పడం అంటే మీ నాన్నకి చాలా ఇష్టం. ఆ కథ వినడం కూడా మీ అమ్మకి చాలా ఇష్టం. అవునవును, ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నాను కదూ. మొదటిసారి కలిసినప్పుడు ఈ కథే కథ అంటే చెప్పాను. అది అర్థం కాలేదు. సరే గాని గావిన్ ఎలా ఉన్నాడు? చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అలాగా? యా, మీరు చేసిన హెల్ప్ వాడికి చాలా సహాయపడింది. మీరు వెళ్ళినప్పటి నుంచి వాడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఇదేమంత పెద్ద విషయం కాదు మామ్. అలాంటిదేం లేదు. గావి నేను చూసి గర్వపడుతున్నాడు. నువ్వు చెప్పింది నిజమే. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. థ్యాంక్స్. గుడ్ నైట్. గుడ్ నైట్. నీకు ఇది నచ్చిందా? చాలా బాగుంది, థ్యాంక్స్. అయితే ఓకే. మార్కెటింగ్ కని విడిగా బడ్జెట్ ఇస్తే బాగుంటుంది. ఓ తప్పకుండా. కానీ ఇది పనికొస్తుందని అనుకుంటున్నావా?
ఈ ఫోటోని మాత్రమే 141 మంది చూశారు. ఓ కంప్యూటర్ యూస్ చేయని వాళ్ళకి ఒక ప్రింట్ చేసి మార్కెటింగ్ చేద్దాం. వావ్, చాలా అద్భుతంగా ఉంది. మాన్స్టర్ బస్టర్స్ బాగా ఎదిగాక నన్ను మర్చిపోకుండా ఉంటే చాలు. కానీ నేనెలా నిన్ను మర్చిపోగలను చెప్పు? ఓకే, నాకు పనుంది. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏయ్, ఇంకా పడుకోలేదా? లేదు మామ్, ఎవరితో మాట్లాడుతున్నావు? నా క్లాస్మేట్తో మాట్లాడుతున్నాను. తన పేరేంటి? యాష్లీ స్నైడర్. రియల్లీ? యాష్లీ స్నైడర్ బాగుంది. మీకు తనని తెలుసా? వాళ్ళమ్మతో నేను పనిచేస్తున్నాను. నిజంగానా? నా గురించి 4 మంచి మాటలు చెప్పొచ్చు కదా. కానీ నీ గురించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. దిగులు పడకు. గుడ్ నైట్. గుడ్ నైట్ మామ్. జాగ్రత్తగా ఉండండి మాన్స్టర్స్, మేము రంగంలోకి దిగాం. సాధించాం. హలో మిత్రమా, మనం ఫేమస్ అయిపోయాం. ఏంటి? మన హెల్ప్ చాలా మందికి అవసరం అవుతోంది. నేను ఇప్పుడు ఫీనిక్స్ ఇంటికి వెళ్తున్నాను. ఈ వీకెండ్ మాన్స్టర్ బస్టర్స్ రంగంలోకి దిగబోతున్నారు. దీనికంత కారణం నీ గర్ల్ ఫ్రెండ్ చేసిన ఆ ఫోటోనే. తాను నా గర్ల్ ఫ్రెండ్ కాదు. బ్లా బ్లా బ్లా, ఏదైనా పర్వాలేదు. నువ్వు 1 గంటలో వచ్చి. ఓకే, వస్తున్నాను. వావ్, నచ్చిందా? నాకు నచ్చింది. నిన్న రాత్రి మొత్తం నేను ఇదే చేస్తున్నాను. ఇది అద్భుతంగా ఉంది. నేను దీన్ని రెడీ చేశాను. దీన్ని చూసారా? వావ్, అదిరిపోయింది. ఓ, ఒక విషయం మర్చిపోయాను. నేను ఇది కూడా తీసుకొచ్చాను. ఫైర్ వర్క్సా? అవును, కానీ దేనికి? ఖచ్చితంగా అవసరం అవుతుంది. దీని పేరు పీస్టర్ రెసిస్టాన్స్. దీన్ని బిగ్ బర్త్ అని కూడా అంటారు. ఇదేం చేస్తుంది? నాకు తెలీదు, ఒకసారి యూజ్ చేసి చూద్దామా? వద్దు. కమాన్. చిన్నపిల్లల రూమ్ లో మనం వీటిని ఉపయోగించకూడదు. సరే వదిలే, చెప్తే వింటావా ఏంటి? ఇలా చూడు, నేను మన మంచి కోరే అలా చెప్తున్నాను. ఓకే, మనం రెడీ అవుదామా? ఆ బ్యాగ్ ని నువ్వు ఇక్కడే పెట్టి రావాలి. ఓకే. ఇక ఒకే ఒక పని మాత్రమే ఉంది. మాన్స్టర్స్ ని తరిమి కొట్టాలి. నా మాన్స్టర్ కి 1 కాళ్ళు ఇంకా 5 చేతులుంటాయి. ఓకే, ఇకపై మేం చూసుకుంటాం సార్. ఏంటి? సార్, అది ఏంటంటే మేము ఒక మాన్స్టర్ ని పట్టుకోవాలి. ఓకే. మరో విషయం. పని ప్రారంభిద్దామా? నువ్వు సౌండ్ ఎఫెక్ట్స్ చూసుకో. ఓకే. ఫీనిక్స్, నువ్వు పొజిషన్ లో రెడీగా ఉండు. నేను రెడీ. మాన్స్టర్ పోర్టల్ ని ఓపెన్ చేస్తున్నాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. వావ్, దాని 5 చేతులు చూసారా? ఇంకా దాని కళ్ళల్ని చూసారా? ఒక కన్ను మాత్రమే. ఒక కళ్ళు. సరే, మాట్లాపు. సారీ. లేజర్ కంటైన్మెంట్ యూనిట్ యాక్టివేట్. లేసర్ కంటైన్మెంట్ యూనిట్ ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఫీనిక్స్, ఆ ఐ బస్టర్ ని వెంటనే షూట్ చేయి. ఐ బస్టర్ ఫైర్. నిజంగానే షూట్ చేసావా? ఇక్కడ ఏదైనా సమస్య? ఏం లేదు సార్, త్వరగా దీన్ని సర్దాలి. మా పని పూర్తయిపోయింది. సరే, ఓకే, లోపలికి వెళ్దాం. గుడ్ న్యూస్, మీ మాన్స్టర్ ని మేము పట్టుకున్నాం. వావ్, థాంక్స్ మాన్స్టర్ బస్టర్స్. థాంక్స్ డాడీ. మీ సహాయానికి చాలా థ్యాంక్స్ గాయ్స్. ఇంకా మీ పేమెంట్? ఏం పర్వాలేదు, మాకు డబ్బులు మీరు ఇది అవసరం లేదు తీసుకుని సార్. తీరాలి. మీకు నచ్చినవి ఏమైనా కొనుక్కుని తినండి. ఇదిగోండి. థాంక్స్. థాంక్స్. జాగ్రత్త.
మాన్స్టర్ బస్టర్స్. మీ ఇంట్లో ఉన్న మాన్స్టర్స్ ని పట్టుకుంటారు. థ్యాంక్ యూ. మన కోసం ఒక అడ్వర్టైజింగ్ టీం ఉందా ఏంటి? వావ్, మంచి పని చేస్తున్నారు. థ్యాంక్స్. పొద్దు నుంచి మేము చాలా కష్టపడి పని చేస్తున్నాం. తను నా ఫ్రెండ్ సోఫీ. హే సోఫీ, మీ సాయానికి చాలా థ్యాంక్స్. నో ప్రాబ్లం, నాకు ఇది నచ్చింది. మీరిద్దరూ మా కోసం చాలా కష్టపడుతున్నారు కాబట్టి ఇప్పటి నుంచి మీరు జూనియర్ మాన్స్టర్ బస్టర్స్. వావ్, థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్. మీరిద్దరూ ఏమైనా చేయండి, ఒక మాన్స్టర్ ని కూడా వదిలిపెట్టకూడదు. మేం చూసుకుంటాం. ఏం జరిగినా సరే మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి. ఓకే, బాయ్. బాయ్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం బ్రాడ్ఫెరల్ ఇంటికి వెళ్ళాలి. వాళ్ళ ఇంట్లో ఏదో స్క్విరల్ మాన్స్టర్ ఉందట. స్క్విరెల్ మాన్స్టరా? అదెందుకు భయంకరంగా ఉంటుంది? ఓకే, ఈ గన్ కి ఏం పేరు పెడదాం? నట్ బస్టర్ బాగుంటుంది కదా? బాలే ఉంది. ఓకే, పని మొదలు పెడదాం. ఇంత పెరిగినా కూడా నువ్వు మాన్స్టర్స్ ని నమ్ముతున్నావా? అవును, ఇదొక స్క్విరెల్ మాన్స్టర్ నన్ను ఇబ్బంది పెడుతోంది. ఆ, సరే దాన్ని ఇవ్వు. ఈ రూమ్ లో అబ్బాయికి ఉండడానికి చోట్లేదు. ఇందులో ఎలా మాన్స్టర్ ఉంటుంది? డిలన్, ముందు వచ్చిన పని పూర్తి చేద్దాం. జాగ్రత్త. స్క్విరెల్ ర్యాట్ చూడడానికి ఒకేలా ఉంటుంది, కానీ ర్యాట్స్ చాలా భయంకరంగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండు. సరే, చాలా ఆపండి. నవ్వు కంట్రోల్ నీ చేయలేకపోతున్నాను. మొహాన్ని నువ్వే చూసుకుని ఉండాలి. ఎలా భయపడ్డావో తెలుసా? చాలండి, మీరు కూడా ఇలాగే భయపడతారు కదా. నేను దేనికి భయపడను. నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్. ఇది నన్ను కొరుకుతుంది. పారిపో, నన్ను వదిలేయ్. గాయస్, నన్ను కాపాడండి, కాపాడండి. గాయస్, ఎక్కడుంది? ఏదది? అది ఎక్కడికి పోయింది? ఓకే, అది పోయింది అనుకుంటాను. వావ్, అద్భుతం. ఎలాగలా స్క్విరెల్ని మీరు తరిమేశారనమాట. గార్డెన్ పీటర్స్, ఇది కూడా నీ పనేనా? ఉండొచ్చు, నాకిది అస్సలు నచ్చలేదు. కానీ నాకు అది నచ్చిందిగా. నువ్వు దీన్ని ఆన్లైన్లో కూడా చూడొచ్చు. ఇదిగో 3, వద్దు, 2 దాన్ని పోస్ట్ చెయ్యకు. పోస్ట్ చేసేసాను. ఐఎమ్ సారీ. కాసేపట్లో మీరు భలే ఫేమస్ అయిపోతారులే. ఎందుకు చిన్న పిల్లడ్లా బిహేవ్ ఓ చేస్తున్నావు? అలాగా? అంటే నీకు భయం లేదా? లేదు, చేతిలో ఎదిరినప్పుడు ఎందుకు భయపడాలి? మరి చూడు. అవును, అదేంటి? దీనికి పేరు నట్ బస్టర్. మీకు కావాలా? మీ అంత తేలుస్తాను. కాసేపట్లో మీరు ఫేమస్ అవుతారు. నువ్వు అదర కట్టేశావు. అయినా నువ్వు ఇంత పెద్ద ధైర్యవంతురాలువా? ఎస్, థ్యాంక్స్ ఫినిక్స్. నో ప్రాబ్లం. టైం అయింది, ఇంటికి వెళ్దాం. రేపు స్కూల్ ఉంది కదా. అది చాలా బాగుంది. ఆ స్క్విరెల్ ని చూసాక డిలన్ ఎంత ధైర్యంగా ఉన్నాడో చూసావుగా. ఓ, నన్ను ఎవరైనా కాపాడండి. హే, ఇది నీ పనేనా? అయి ఉండొచ్చు. ఎప్పుడు ఇలాగే విసిగిస్తూ ఉంటే నన్నేం చేయమంటావు చెప్పు. యాష్లీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను మిస్టర్ పార్కర్తో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. ఓకే, తర్వాత కలుద్దాం. బాయ్. సో మిస్టర్ పార్కర్, నువ్వు నీ ఫ్రెండ్స్ అందరూ మాన్స్టర్ ప్రపంచంలో చాలా పాపులర్ అయినట్టున్నారు. ఇంతకీ ఈ విషయం నిజమేనా? అదేం లేదు సార్, మేము ఊరికే జాలీగా చేస్తున్నాం. జాలీగానా? చిన్నపిల్లని భయపెట్టడం జాలీగా ఉందా? అదేంటంటే, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే వాళ్ళ ఊహలో ఉన్న ఒక మాన్స్టర్ ని పట్టుకోవడానికి సాయం చేస్తున్నాం. మీకు అర్థమైతే ఎందుకు ఇలా మాట్లాడతారు చెప్పండి. నేనది ఎందుకని అర్థం చేసుకోవాలో కాస్త అర్థమయ్యేలా చెప్తావా? అది మీ చిన్నప్పుడు మీరెప్పుడు ఇలా భయపడలేదా సార్? నిజం చెప్పండి. లేదు, ఎందుకంటే మా కుటుంబంలో మేమందరం కూడా సైంటిస్టులమే. ఇలాంటి మాన్స్టర్స్ కట్టుకథల్ని మేము అస్సలు నమ్మాం. అలా అయితే మీ మనవరాలు సోఫీ? సోఫీ నా కూతురు, మనవరాలు కాదు. దయచేసి మిగతా వాళ్ళ విషయాల్లో నువ్వు తప్పు చేయకుండా ఉంటే అది నీకే మంచిది. ఐఎమ్ సారీ, నేను సాయం చేయాలనుకున్నాను. యా, నాకు అర్థమైంది. ఆ విషయంలో నేను స్పెషలిస్ట్ని ఏర్పాటు చేస్తాను. నాకు నీ సాయం అసలు అవసరం లేదు. ఓకే సార్.
వేరే ఏదైనా మాట్లాడాలా మిస్టర్ ఫిలిప్స్? ఓ అవును, మర్చిపోయాను. ఇంకో విషయం మిస్టర్ పార్కర్, మిడ్ టర్మ్ ఎగ్జామ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇప్పటి వరకు నువ్వు అసలు మంచి మార్కులే స్కోర్ చేయలేదు, అది కాకుండా ఒక ఎగ్జామ్ని కూడా రాయలేదు. ఆ విషయం నీకు గుర్తుందా? అందుకని నన్ను అడిగితే నువ్వు స్కూల్ విషయంలో కొంచెం శ్రద్ధగా ఉంటే మంచిది. అలా చేయాలంటే ముందు ఇలాంటివన్నీ నువ్వు మర్చిపోవాలి. యా, అర్థమవుతోంది. నేను కూడా అలాగే ప్లాన్ చేశాను సార్. చాలా సంతోషం. అయితే నువ్వు బయలుదేరచ్చు మిస్టర్ పార్కర్. థ్యాంక్ యూ మిస్టర్ ఫిలిప్స్. ఏమైంది సోఫీ? అక్క, మాన్స్టర్ శబ్దం వినపడింది. లేదు, అది ఉరుముల శబ్దం. నువ్వేం భయపడకు. కానీ నాకు వినిపించింది. ఈ ఇంట్లో మాన్స్టర్ అనే ఒక విషయం అస్సలు లేదు. ఏమైంది? మాన్స్టర్! కానీ ఇక్కడేం లేదుగా. ప్లీజ్ నన్ను నమ్ము. కానీ ఇక్కడ పెట్టిన శాండ్విచ్ ఎక్కడ? మాన్స్టర్ తీసుకెళ్ళింది, అది మనల్ని తినేస్తుంది. ఒక్క నిమిషం, నేను చేసుకుంటాను. ఎవరిది? మన నెక్స్ట్ కస్టమరా? యాష్లే కాల్ చేస్తోందేంటి? ఏం చేస్తున్నావు? ఫోన్ తీసి మాట్లాడొచ్చు కదా. యా, మర్చిపోయాను. ఇదిగో మాట్లాడతా నాకు. హలో. హే, అలెక్స్ మాట్లాడుతున్నాను. యా, తెలుసు. నేనేగో కాల్ చేశాను. అవును కదా. ఎందుకు కాల్ చేశావు? ఒక చిన్న సమస్య. నేను ఒక పిల్లని బేబీ సిట్టింగ్ చేస్తున్నాను. తను ఇక్కడ మాన్స్టర్ని చూసి భయపడుతోంది. మీరు వచ్చి సాయం చేస్తే బాగుంటుంది. ప్లీజ్ మీరు ఇక్కడికి వస్తారా? యా, మేము తప్పకుండా వస్తాం. అడ్రస్ పంపించాయి, మేము కాసేపట్లో అక్కడ ఉంటాం. ఓకే, గ్రేట్. త్వరగా వచ్చేయండి. బాయ్. రెడీ అవ్వండి, మనం ఒక మాన్స్టర్ని తరిమి కొట్టాలి. దిగులు పడకు, మాన్స్టర్ బస్టర్స్ వస్తున్నారు. నా శాండ్విచ్ ఏమైంది? అరే రే, ఏం స్మెల్ అది? నువ్వేమైనా చేసావా? నేనేం చెయ్యలేదు. అది నీ పనా ఫినిక్స్? లేదు, ఓ, స్మెల్ తట్టుకోలేకపోతున్నాను. నాకు తెలిసి దాంది అయి ఉండాలి. ఓ, ఏంటది? చాలా భయంకరమైన డాగ్ అయి ఉంటుందో. మాన్స్టర్ చేసిన పని అయి ఉంటుందా? పెద్ద మాన్స్టర్ అయిండొచ్చు కదా. చాలా ఆపు. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఫీనిక్స్, దానిపై రీసెర్చ్ ఇప్పుడు అంత ముఖ్యమా? ఫినిక్స్, పద వెళ్ళి మాన్స్టర్ పని చూద్దాం. హే గాయ్స్, తనే సోఫీ. హాయ్. సోఫీని మీరు ముందుగా చూసారా? మాన్స్టర్ నిన్ను ఇబ్బంది పెడుతోందా? అవునే, మాన్స్టర్ మా ఇంట్లోనే ఉంది. మీ ఇల్లు ఎక్కడుందో చెప్తావా? ఓ, అదే మీ ఇల్లా? మిస్టర్ ఫిలిప్స్ పక్కనింట్లోనే ఉంటారా? అవును, సోఫీని ఎప్పుడు నేనే చూసుకుంటాను. ఓ, ఫీనిక్స్, డిలన్, మీరిద్దరూ వెళ్ళి చెక్ చేస్తారా? మిస్టర్ ఫిలిప్స్ కి నన్ను అసలు నచ్చదు. నేను ఇక్కడి నుంచి అన్నిటినీ చూసుకుంటాను. నువ్వు ఏం ప్లాన్ ఇస్తున్నావో అర్థమైంది. అనవసరంగా మాట్లాడకుండా వెళ్ళండి. నువ్వు ఆస్ట్రేతో ఒంటరిగా ఉండాలని ఆశపడుతున్నావు, అంతే కదా? త్వరగా వెళ్ళి ఆ ఇంట్లో ఏం సమస్య ఉందో చూసి రండి. హాయ్. ఏంటిది? మిస్టర్ ఫిలిప్స్ ఇంట్లో ఇంకా క్రిస్మస్ లైట్స్ కూడా తీయలేదా? కరెంట్ వేస్ట్. ఇక్కడ నుంచి ఏం కనిపించట్లేదు. ఆ శబ్దం వినిపించిందా? ఏంటా శబ్దం? అటు చూడు. లేదు. ఉంది. కమాన్, ఇది సోఫీ ఇల్లు. ఏదైనా సమస్య అయితే అలాగే వెళ్ళిపోతామా? ఇంటి లోపల ఎవరైనా ఉన్నారంటే మనం వాళ్ళని వెంటనే... మనం ఎందుకు పోలీస్ ని పిలవకూడదు? పద వెళ్దాం.
మాన్స్టర్ బస్టర్స్ ఐడియా చాలా బాగా పనిచేస్తోంది అనుకుంటా. నీ మార్కెటింగ్ వల్లే ఇదంతా సాధ్యమైంది. అంతేకాకుండా నా టీం కూడా అద్భుతమైన పని చేస్తున్నారు. అవును, ఇద్దరేమైపోయారు? బయట కనిపించట్లేదు. ఒకవేళ లోపలికెళ్ళుంటారా? వీళ్ళిద్దరిని 5 నిమిషాలు కూడా ఒంటరిగా వదిలిపెట్టలేను. ఏం చేస్తున్నారో నేనే వెళ్ళి చూసొస్తాను. ఓకే, నేను కూడా సోఫియాని చూసుకోవాలి. పాప్కార్న్ తింటావా? యా, తప్పకుండా. ఓకే. ఇక్కడ అసలేం జరుగుతోంది? మేబీ పిల్లిని పెంచుతున్నారా? కానీ పిల్లి ఇలా శబ్దం చేస్తుందా? నువ్వు లోపలికి వెళ్ళి చూడు. లేదా నువ్వు వెళ్ళి చూడు. ఓకే, 3 లెక్క పెడతాను, ఇద్దరు కలిసి లోపలికి వెళ్దాం. రెడీ? రెడీ. 1 2 3. డిలన్, ఫీనిక్స్, మీరిద్దరు అసలు ఏం చేస్తున్నారు? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకోవచ్చా? హాయ్ మిస్టర్ ఫిలిప్స్. ఓ, ఇది మీలేనా? దయచేసి మమ్మల్ని క్షమించండి ఫిలిప్స్. వాడు ఎప్పుడూ ఈ విధంగా చేయడు. తనకి ఏమైందో అర్థం కావడం లేదు. తనకి ఏమైందో నాకు అర్థమైంది, ఆ విషయం మీరు పట్టించుకోవద్దు. కానీ నువ్వు ఇలా ఎలా మారావు యాష్లీ? మేము ఇంట్లో లేనప్పుడు నువ్వు ఇలా పార్టీ చేసుకుంటావని నేను అస్సలు ఊహించలేదు. నేను నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాను. నువ్వు ఆ నమ్మకాన్ని వమ్ము చేశావు. మిస్టర్ ఫిలిప్స్, ఇది పార్టీ కాదు. యాష్లీకి అసలే సంబంధం లేదు. మేము సోఫీకి సాయం చేయడానికి వచ్చాం. ఇక్కడికి ఒక మాన్స్టర్ వచ్చింది డాడీ. తన విషయంలో జోక్యం చేసుకోవద్దని నేను ఇంతకు ముందే చెప్పాను. నీ వల్లే తన మాన్స్టర్ ఉందని నమ్ముతోంది. కానీ మాన్స్టర్స్ రియలే డాడీ. సోఫీ, ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. నువ్వు పైకి వెళ్ళి నిద్రపోయి నేను తర్వాత వచ్చి నీకు కథ చెప్తాను. తను చెప్పేది నిజమే మిస్టర్ ఫిలిప్స్. అది నిజంగా ఉంది. మేము నమ్మలేకపోతున్నాం. మిమ్మల్ని నమ్మండి. ఇప్పుడు దానికి టైం లేదు. ఏమైనా మాట్లాడు అలెక్స్. ఏం మాట్లాడాలి? ఒక పెద్ద మాన్స్టరే వీటన్నిటికీ కారణమని చెప్తున్నారా? మమ్మల్ని నమ్మవా? ఎలా నమ్మమంటారు? ఒక మాన్స్టరే ఇదంతా చేసిందా? అది నిజం. ఇలా చూడండి, మీ ఇద్దరి వల్లే యాష్లీ ఇప్పుడు పెద్ద సమస్యలో ఉంది. ఏంటి మా వల్ల? ఈ మాన్స్టర్ బస్టర్స్ వల్లే మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఇది అసలు ఉండకూడదు. ఏమంటున్నావు? ఇకపై మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. కమాన్ అలెక్స్. హే హే, ఆగండి ఆగండి ఆగండి. ఎంత నష్టం జరిగిందో నేను చూసి నేను మీకు బిల్లు పంపిస్తాను. ఓకే. మళ్ళీ ఈ పిల్లలందరూ మాన్స్టర్ అది ఇది నన్ను చేశారంటే నేను అస్సలు ఊరుకోను. అది మేం చూసుకుంటాం. వాడి ముఖం చూస్తేనే నాకు చిరాగ్గా ఉంది. కోపడకండి. ఆయన కోపాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. నువ్వేం చెప్పినా సరే నాకు ఆయన నచ్చలేదు. సరే ఇలా చూడు అలెక్స్, నువ్వు చేసింది కూడా పెద్ద తప్పు. నేనేం చెయ్యలేదు. వాళ్ళిద్దరే
అయితే కొన్నాళ్ల పాటు వాడితో తిరగడం ఆపేసాయి. ఇకపై నేను వాళ్ళని కలవను. అంటే ఇక నువ్వు మాన్స్టర్ బస్టర్వి కాదా? గావిన్, మాన్స్టర్ అనేది నిజం కాదు. మీలాంటి చిన్న పిల్లల ఊహల వల్లే ఇన్ని సమస్యలు వచ్చి పడ్డాయి. అలెక్స్, నీ తమ్ముడితో నువ్వు ఇలాగేనా మాట్లాడేది? నీకేమైంది అలెక్స్? వీళ్ళే అన్నిటికీ కారణం. ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డారు? మీ అమ్మా నాన్నలు కూడా పిలవమంటారా? ఛ, ఏంటి దారుణం! ఆ! ఆ! నా అసలు అంతా చెడిపోయింది. ఇంకా ఏదేం చేస్తారో ఏంటో. ఆ! క్లాస్ క్లాస్, ఒక్క నిమిషం. మీరు వీకెండ్ ని బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారని నాకు తెలుసు, కానీ అంతకన్నా ముందు ఒకే ఒక విషయం, చాప్టర్ 17 ని చదవాలన్న విషయం మాత్రం దయచేసి మర్చిపోకండి. ఎంజాయ్ మిస్టర్ పార్కర్. యా మీరేం చెప్తారో నాకు తెలుసు. ఐఎమ్ రియలీ సారీ. నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి. దీన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయావు. గాయస్, నాకు ఇష్టం లేదని నేను అప్పుడే చెప్పేశాను కదా. మమ్మల్ని వదిలేసి కారుకి వెళ్ళిపోయావే, అప్పుడే మాకు అర్థమైపోయింది. ఇంకా ఇక్కడేం చేస్తున్నారు? మాకు నీ సాయం కావాలి. ఏం చేయమంటారు? ఆ మాన్స్టర్ ని పట్టుకోవడానికి. ఎందుకు ఇప్పుడు కామెడీ చేస్తున్నారు? లేదు, మమ్మల్ని నమ్ము. ఆ రోజు నుంచి నేను ఇప్పటివరకు పడుకోలేదు. నేను పడుకోలేదు. అసలు నిజమేంటంటే మీరిద్దరూ ఎక్కువగా ఊహించుకుంటున్నారు అంతే. మీకు సాయం చేయడానికి మాన్స్టర్ బస్టర్స్ ని పిలిచి చూడొచ్చు కదా. సో మాకు నువ్వు హెల్ప్ చేయవు కదా? నేనేమీ చెయ్యలేను. సరే పద, ఫినిక్స్ వెళ్దాం. మా ఇద్దరి గురించి నువ్వు ఏవైనా అనుకో, మేమేం చేసామో మాకే తెలుసు. నువ్వు మా ఫ్రెండే కదా, కానీ మా మీద నీకు నమ్మకం లేదు. ఇది నా సమస్య. అయ్యా మామ్, ఫ్రెండ్స్తో ఇంకా గొడవ పడుతూనే ఉన్నావా? వాళ్ళు నా ఫ్రెండ్స్ కారు. మరెందుకు ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు? అదెలా మీకు తెలుసు? అమ్మగా నాకు ఇది కూడా తెలీదా ఏంటి? కొద్దిసేపు వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేసిరా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. నిజంగా మాన్స్టర్స్ ఉన్నాయని నమ్ముతున్నారు. నేను అస్సలు ఒప్పుకోను మామ్. నీకింకా గుర్తుందో లేదో నాకు తెలీదు, నువ్వు చిన్నప్పుడు నీ ఊహల్లో బిల్లీ అని ఒక ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉండేవాడివి. బిల్లీ లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళేవాడివి కాదు. వాడొస్తాడని తలుపు తీసి ఉంచేవాడివి. వాడిగంటే ఒక ప్లేట్లో భోజనం పెట్టుండేవాడివి. యా బిల్లీ. ప్రతిసారి నువ్వు ఏదో ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పుని వాడి మీద వేసేవాడివి. వింతగా ప్రవర్తించాను కదా. అవును, మేము అర్థం చేసుకున్నాం. బిల్లీ నిజం కాదని మాకు తెలుసు. కానీ ఎందుకు? ఎందుకంటే నువ్వంటే మాకిష్టం. పోను పోను అన్నీ మారతాయని మాకు తెలుసు. నిజం చెప్పాలంటే నువ్వు బిల్లీని మర్చిపోవడం మాకే చాలా బాధగా ఉంది. సో నా ఫ్రెండ్స్ ఇలా ప్రవర్తిస్తున్నారని నేను వాళ్ళని ద్వేషించకూడదా? ఏది ఏమైనా వాళ్ళు నీ ఫ్రెండ్స్. ఎన్ని సమస్యలు వచ్చినా మీరందరూ ఒకటిగానే ఉండాలి. నీకొక సమస్య వస్తే వాళ్ళు రారా ఏంటి? యా, మీరు చెప్పింది నిజమే. త్వరగా వెళ్ళి మాన్స్టర్స్ ని వేటాడండి. మరో విషయం,
దయచేసి మీరు ఫిలిప్స్ ఇంటి వైపు మాత్రం వెళ్ళకండి. నేను చూసుకుంటాను డాడ్. థ్యాంక్స్ గైస్. హే, ఏదో మర్చిపోయినట్టున్నావు. ఓ యా, ఐ లవ్ యూ గైస్. లవ్ యూ టు. లవ్ యూ. వావ్, ఇక్కడ నుండి మన ఊరు మొత్తం కనిపిస్తోంది. నాకు ఇది అస్సలు నచ్చలేదు. నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? మన పని మర్చిపోయినట్టుగా ఉన్నాం. అది సరే. ఇదిగో, దీంతో ఆ మాన్స్టర్ కనిపిస్తుందో లేదో చూడు. మాన్స్టర్ బస్టర్ సాయం మీకు కావాలా? అలెక్స్, అలెక్స్, అది సరే గాని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు. మళ్ళీ ఎందుకు నువ్వు వచ్చావు? అండ్ నువ్వు అనుకునేది ఎప్పుడు కరెక్ట్గా ఉండదు కదా. ఓకే, ఒకసారి ప్రయత్నించి చూస్తాను. ఫీనిక్స్, నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించాను. నిజమే, మనం మిత్రులం. ఏమైనా సరే మనం ఎప్పుడు కలిసే ఉండాలి. మాన్స్టర్ గురించి మీరు చెప్పిన విషయాలపై నాకు నమ్మకం లేదు, కానీ నేను మీకు సాయం చేయాలి, ఎందుకంటే మనం ఫ్రెండ్స్. నన్ను క్షమిస్తారా? సరే, నేను క్షమించాను. నేను ఎంత మిస్ అయ్యానో తెలుసా? ఓకే ఓకే. నేను మిమ్మల్ని మిస్ అయ్యాను. హాయ్ గావిన్, ఇక్కడేం చేస్తున్నావు? హెల్ప్ చేయడానికి వచ్చా. ఓ కూల్. కానీ నీకు మాన్స్టర్స్ అంటే భయంగా ఉండదా? నేను ఒక జూనియర్ మాన్స్టర్ బస్టర్ని. అప్పుడు నేను ఎందుకు భయపడతాను? తర్వాత ఏం చేయబోతున్నావు? మంచి ప్రశ్న. మనం ఆ మాన్స్టర్ ని ఎదుర్కోవాలంటే టెక్నాలజీని అప్గ్రేడ్ చేయాలి. ఈ విషయం చేయడం మనకి చాలా అవసరం. ఐస్ ఎక్కువ లైట్ ని తట్టుకోలేవు, కాబట్టి నేను దీన్ని తయారు చేశాను. ఓకే, చాలా ఆపు. అల్ట్రా ఎల్ఈడి లైట్స్. ఇది బాగా వెళ్తూనిస్తుంది. బ్యాటరీస్ కూడా అక్కర్లేదు. అర్థమైంది, దాన్ని ఆఫ్ చేయి. ఆల్ రైట్, వీటిని బాడీ ఆర్మర్ కి అటాచ్ చేశాను. సూపర్. ఇది మన నెట్ బ్లాస్టర్. దీని లోపల ఉన్న క్యాన్ లో నేను ఒక వల పెట్టాను. ఆ వలతో మనం దేన్నైనా పట్టుకోగలం. వావ్, అద్భుతం. ఒక్కొక్క షాట్ తర్వాత మనం రీలోడ్ చేయాలి, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. నాకు ఒక్క షాట్ సరిపోతుంది. అది కాకుండా మన దగ్గర నట్ బస్టర్ కూడా రెడీగా ఉంది. అది నీ ఆయుధం. చివరిగా నేను నా టీజర్ ని ఇంకా పవర్ఫుల్ గా చేశాను. దీంతో ఎవరిని షూట్ చేసినా వాళ్ళు ఖచ్చితంగా కదలలేరు. ఇది నువ్వుంచుకో. ఓ, మరొక విషయం, నా ఫైర్ వర్క్స్ బ్యాగ్ ని కూడా తీసుకొచ్చాను. ఇందులో బిగ్ బర్త్ కూడా ఉంది. ఓ, ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. నేను ఇది కూడా చేశాను. ఏంటది? ఇది ఒక గ్రాప్లింగ్ హుక్. ఇది జిప్ లైన్ ని షూట్ చేస్తుంది. దాంతో పట్టుకోవచ్చు. ఇది పనికొస్తుందనుకుంటావా? నువ్వు కావాలంటే చూడు, ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఓకే, ఈ మాన్స్టర్ ని పట్టుకోవడానికి అంతా సిద్ధంగా ఉంది. మీ ప్లాన్ ఏంటో చెప్పండి. ఆ మాన్స్టర్ ని కనిపెట్టేంత వరకు మనం ఇక్కడే వెయిట్ చేయాలి. అంతేనా? అంతే. మాన్స్టర్ ని ట్రాక్ చేయడానికి డివైస్ ఏం లేదా? లేదు, దీనికి నాకు టైం సరిపోయింది. జాగ్రత్తగా ఉంటే చాలు, దాన్ని పట్టుకోవచ్చు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? టైం ఏంటి? నీ ఫోన్ తీసుకురాలేదా? లేదు, దాన్ని పోగొట్టుకున్నాను. ఓ, అది కూడా పోయిందా? అవును, మాన్స్టర్ మీద విసిరేసినా తినేసింది. మాన్స్టర్ నీ ఫోన్ తినిందా? అవును. వావ్, అద్భుతం. ఏం మాట్లాడుతున్నావు? అవును, ఫైండ్ మై ఫోన్ ని ఉపయోగించి వాడి ఫోన్ ని ట్రాక్ చేయొచ్చు. ఒకవేళ మాన్స్టర్ కడుపులో ఉంటే దాన్ని మనం ట్రాక్ చేయొచ్చు కదా. నువ్వు నిజంగానే జీనియస్. ఫినిక్స్, నీ ఫోన్ ఇవ్వు. నేను ఎంత కష్టపడి ఇన్ని కనిపెట్టాను, కానీ అలెక్స్ ఒక యాప్ చెప్పిన వెంటనే నువ్వు వాడిని జీనియస్ అంటున్నావా? దొరికింది. ఈ మ్యాప్ బట్టి ఆ మాన్స్టర్ పక్కనే ఉంది. పదండి, వెళ్దాం. ఆ మాన్స్టర్ ని పట్టుకోవాలి. ఇది అద్భుతంగా ఉంది. ఊ, ఆవ్. ఎలా ఎగరన్నా చూసారా? దాన్ని మళ్ళీ పంపిస్తాను, మీరందరూ వచ్చేయండి. గైస్, ఏంటి కలకంటున్నావా? మీరందరూ ఎలా ఇంత త్వరగా కిందకి వచ్చారు? నిచ్చెనలో దిగి వచ్చాం. కానీ నేను చేసినట్టుగా కూల్గా ఎవరు చేయలేదు కదా. అవును సార్, మీరు పెద్ద హీరోనే. సరే పదండి వెళ్దాం. గైస్, ఒక నిమిషం ఆగండి. నా కాలు బెనికింది అనుకుంటాను.
కాసేపు సైలెంట్గా ఉంటావా ప్లీజ్? బాగా చూడు, నువ్వే దేన్నో తొక్కావు. ఓ అది నాకు తెలుసు. కాస్త ప్రశాంతంగా ఉండు. ఇంకా ఎంత దూరం? ఈ మ్యాప్ ప్రకారం చూస్తే అది ఇక్కడే ఎక్కడో ఉంది. కానీ ఇక్కడ ఏమీ కనిపించట్లేదే. వాడి ఫోన్కి కాల్ చేయి. మంచి ఐడియా. నువ్వు జీనియస్ వే. శబ్దం అక్కడి నుంచే వస్తోంది. గైస్ 3 లెక్క పెడతాను, లైట్స్ ఆన్ చేయండి. 1 2 అరే ఇందులో చార్జ్ లేదేంటి? నేను చూసుకుంటాను. క్యాబిన్ వెంటనే ఏదో ఒకటి చెయ్యి. ఆదర కొట్టేశావు గ్యావిన్. నేను అసలు నమ్మలేకపోతున్నాను. మీరు చెప్పింది నిజమే. నాదే తప్పంతా. గాయస్, నేను ఒకడిని ఇక్కడే ఉన్నాను. మర్చిపోయాం. కానీ నువ్వెలా ఇక్కడ? ఎవరికేం కాలేదు కదా? యా. ఇప్పుడు ఈ మాన్స్టర్ని ఏం చేయాలో మనం ఆలోచించాలి. ఏ మాన్స్టర్? అది చాలా వేగంగా ఎక్కడికో వెళ్తోంది. అమ్యూజ్మెంట్ పార్క్ లో ఏం చేస్తోంది? అది ఎక్కడికి వెళ్ళింది? పక్కనే ఎక్కడో ఉన్నట్టుగా ఇందులో చూపిస్తోంది. ఇంతమంది ప్రజలున్న చోటికి ఎలా వస్తుంది? ఇక్కడ దాక్కోడానికి చోటు ఉండదుగా. అదిగో అక్కడుంది. ఏ కిడ్స్, ఎంట్రన్స్ అటువైపు ఉంది, వెళ్ళండి. కానీ లోపలికి మాన్స్టర్ ఉంది. అవును, ఇది హాంటెడ్ హౌస్. ఖచ్చితంగా ఇక్కడ అన్నీ ఉంటాయి. వెళ్ళి టికెట్ కొనుక్కురండి. త్వరగా పదండి. మీ డ్రెస్ చాలా బాగుంది. అలెక్స్, యాష్లీ, మేము టికెట్స్ కొనుక్కొస్తాం. నువ్వు ఇక్కడేం ఇక్కడేం చేస్తున్నావు? నువ్వే ముందు చెప్పు. సరదాగా ఫ్రెండ్స్ తో వచ్చాను. నువ్వేం చేస్తున్నావు? మేము ఒక మాన్స్టర్ ని వెతుకుతున్నాం. అది ఇప్పుడు హాంటెడ్ హౌస్ లోపలే ఉంది. ఓ అలాగా, చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు సాయం చేస్తావా? కాసేపు గ్యావిన్ ని జాగ్రత్తగా చూసుకోవాలి. నేను నీతో పాటు వస్తాను. వద్దు గ్యావిన్, ఇలా చూడు, నువ్వు భయపడవని నాకు తెలుసు. అయినా కాసేపు నువ్వు ఇక్కడ ఉండడమే మంచిది. జాగ్రత్తగా ఉంటావా? అలాగే. తనని చూసుకుంటావా ప్లీజ్? యా షూర్. టికెట్ కొనేసాను. థ్యాంక్స్, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. త్వరగా రా. యా. సారీ, నన్ను ద్వేషిస్తావని భయపడ్డాను. అది నా వల్ల అస్సలు కాదు. తర్వాత మాట్లాడదాం. అలెక్స్, అరే రే వీడా? ఓహో పిల్లలు, మీరొచ్చారా? మీరు ఇంకా మీ గెటప్ ని మార్చుకోలేదా? టికెట్స్ తీసుకుని మమ్మల్ని లోపలికి వదలు. అలా వదలకపోతే ఏంటి? నాకు నచ్చిన వాళ్ళనే నేను లోపలికి వదులుతాను. అలాగా. టికెట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ. మాన్స్టర్ 1 and 2 కాపీ. మాన్స్టర్ 1 and 2 వినిపిస్తోందా? యా వినిపిస్తోంది. మాన్స్టర్ స్క్వాడ్ మీ వైపే వస్తోంది. వాళ్ళకి స్పెషల్గా ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వండి. అర్థమైంది అనుకుంటాను. అర్థమైంది. ఇది మీ నాన్న పనేనా? లేదు, ఇలాంటి హాంటెడ్ హౌస్ లో మా నాన్న పనిచేయరు. అందరూ జాగ్రత్తగా ఉండండి.
ఆ మాన్స్టర్ ఇక్కడే ఎక్కడో ఉంది. సారీ. మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులని మనం ఇబ్బంది పెట్టకూడదు. ఇలా జరుగుతుంది అనుకోలేదు. నీకేం కాలేదు కదా? నేను బానే ఉన్నాను. సరే, మీరు ముగ్గురు ఇక్కడేం చేస్తున్నారు? మేము మాన్స్టర్ బస్టర్స్. ఓహో, ఇక్కడ ఏది సరిగ్గా లేదు. భయపడేంతగా ఇక్కడ ఏం లేదు. ఇక్కడంతా పిల్లల ఆటల్లా ఉంది. ఓ, విచిత్రమైన కాస్ట్యూమ్స్ కూడా. దాన్ని పట్టుకోవాలి, పదండి. థ్యాంక్ యూ. నేను వాళ్ళతో లోపలికి వెళ్ళి ఉండాల్సింది. కెవిన్, నువ్వు అలా ఒంటరిగా వెళ్ళకూడదు. నేను ఎంత భయపడిపోయానో తెలుసా? ఇటువైపు రండి. గ్యావిన్, గ్యావిన్ ఎత్తుకెళ్ళిపోయిందా? అది అటువైపే వెళ్తోంది. గోవైపే వెళ్తుంది అనుకుంటాను. పదండి, వెళ్దాం. ఏం జరుగుతోంది? వాళ్ళు మమ్మల్ని కొట్టారు. అయినా వాళ్ళ దగ్గర మీరు దెబ్బలు తిన్నారు. అవును, 20 మంది మా మీద దాడి చేశారు కదా. లేదు, నేను చూశాను, ముగ్గురే వచ్చారు. నాకు బాగా తెలుసు. అవును, వాళ్ళు ఎట్ట వెళ్ళారు? అదిగో అడవి వైపే వెళ్ళారు. ఇప్పుడే వెళ్తాం, రండి. ఓ మిస్టర్ ఫిల్స్, నన్ను క్షమించండి. గాడ్, ఓ గాడ్. సరే, పదండి వెళ్దాం. మాన్స్టర్ బస్టర్స్ ని ఊరికి వదలకూడదు. ఏయ్, బలూన్ బాగుందే. డాడీ, వాళ్ళు మాన్స్టర్ బస్టర్స్ ని అటాక్ చేస్తారు. మాన్స్టర్ బస్టర్సా? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి. ఓకే మాన్స్టర్ బస్టర్స్, ఇక మనం ముందుకి సాగాల్సిందే. అందరం కలిసి ఉండాలి. ఏవైనా పర్వాలేదు. కలిసే ఉందాం. రెడీ? రెడీ. ఆన్ 3 మాన్స్టర్ బస్టర్స్. ఆతర కొడదాం, పదండి. లైట్స్ ఆన్. ఏం కంపది? మనుషులు తినేసి పడేసిన వాటిని ఆ మాన్స్టర్ తింటోందనుకుంటాను. ఈ దుర్వాసనని తట్టుకోలేకపోతున్నాను. స్మెల్ కి కారణం ఇదిగో ఇక్కడుంది. చూసావా ఎలా కనిపెట్టాను? నా ఫోన్ దొరికింది. ఏం చేస్తున్నావు? సెల్ఫీ తీసుకుందాం. ఆ ఫోన్ మాత్రం దయచేసి నాకు ఇచ్చేయకు. గైస్ లైట్స్ ఆఫ్ చేయండి. మనం ఇక్కడ ఉన్నట్టు దానికి తెలియకూడదు.
గాయ్స్, అసలు అది ఏం చేస్తోంది? దాని ఊరికే వదిలిపెట్టకూడదు. హే మాన్స్టర్, నీకు గొడవ పడాలనుంటే మాతో గొడవ పడు. లైట్స్ ఆన్ చేయండి. Oh, come on. పవర్ ఇంకా యాడ్ చేయి. అరే, ఇందులో చార్జ్ లేదు. ఇది చార్జ్ అయ్యింది. ఫీనిక్స్ ని వదిలేయ్. షూట్ చేయి. నేను గురి పట్టలేకపోతున్నాను. కళ్ళు మూసుకుని షూట్ చేయి. హే మాన్స్టర్, దీంతో నీ కథ పూర్తయింది. ఓరి నాయను, ఇది పనిచేసిందా? అద్భుతంగా షూట్ చేశావు. అరే నాయనా, దీన్ని నేను ఎదురు చూడలేదు. ఇదంతా ఏమీ లేదు. వాళ్ళిద్దరిని ఏం చేశావు? నా తమ్ముడికి గర్ల్ ఫ్రెండ్ కి ఏమైంది? గర్ల్ ఫ్రెండా? అలెక్స్, యాష్లీ, ఆ మాన్స్టర్ మిమ్మల్ని తినేస్తుందేమో అని భయపడ్డాను. మీకేం కాలేదుగా? యా, ఏం కాలేదు. నేను ఇది నమ్మలేకపోతున్నాను. నా కాళ్ళు స్లిప్ అయి నేను కింద పడినప్పుడు నా తలకి గాయాలు తగిలాయి. ఆ తర్వాత గాలిలో ఎగురుతూ ఉన్నాను. గాయాలు తగిలిన చోట్లు దాని చేయి పెట్టింది. ఆ గాయాలన్నీ మాయమైపోయాయి. ఏమంటున్నారు? అవును, మమ్మల్ని అదే కాపాడింది. చూడు. అది అద్భుతంగా ఉంది. నిజంగా నేను దాన్ని చూశాను. ఏమంటున్నారు? అవును, అది మమ్మల్ని గుణపరిచేటప్పుడు మేమది చూసాం. ఇది వింతగా ఉంది. నేనే నమ్మలేకపోతున్నాను. అది ఎలా ఎక్కడికి వచ్చిందో నేను తెలుసుకున్నాను. దానికి ఇప్పుడు ఇంటికి వెళ్తే చాలు. నేను ఇది నమ్మలేకపోతున్నాను. అది మనల్ని కొట్టడానికే ప్రయత్నిస్తుంది అనుకుంటాను. లేదు, యాష్లీ చెప్పేదే కరెక్ట్. అది ఇప్పటి వరకు మనల్ని ఇబ్బంది పెట్టలేదు. మనం అటాక్ చేసినప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నించింది. పారిపోవడానికి ప్రయత్నించింది అంతే. కమ్ ఆన్, అది మనల్ని తినడానికి ప్రయత్నించింది. దాని పళ్ళని నేను ఇంత దగ్గరలో చూశాను. నిజమేంటో నువ్వే చెప్పు. అద్భుతం. ఎవరైనా మాన్స్టర్ ని జాగ్రత్తగా ఎక్కడుందో చూస్తారా? ఆలోపే తప్పించుకొని పారిపోయింది. ఎవరది? మన మాన్స్టర్ బస్టర్ మిత్రులా? పాపం, వాళ్ళ బొమ్మని కింద పడేసినట్టున్నారు. మీరు అలా చేసింది మా ఫ్రెండ్స్ కి అస్సలు నచ్చలేదు. అవును, మీరు చేసింది చాలా పెద్ద తప్పు. సరే, ఏదో ఒక తప్పు జరిగిపోయింది. ఓ, ఇప్పుడు ఒక విషయం జరగబోతోంది. ఆగాగు, ముందు నేను షూట్ చేస్తాను. అమ్మాయిలను ఏమీ చేయను కాబట్టి ముందు ఎవరు దెబ్బలు తింటారు? నేను వస్తాను. లేదు, నేను వెళ్తాను. లేదు, నేను చూసుకుంటాను. నేనే ముందు వెళ్తాను. చాలు, ఇప్పుడు నీ మీద స్పెషల్ గా దాడి చేస్తాను పార్కర్. అసలు నీ సమస్య ఏంటి? ఎప్పుడు నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? నాకు గెలిచేవాళ్ళంటేనే ఇష్టం, కానీ నువ్వు ఎప్పుడు ఓడిపోయేవాడు. నేను ఎప్పుడు ఓడిపోను. మాన్స్టర్ బస్టర్స్, అయితే దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉండు. హే, 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 ఆగండి. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మిస్టర్ ఫిలిప్స్, మీరు ఇక్కడేం చేస్తున్నారు? నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వాన్ చేశాను. ఈ మాన్స్టర్ బస్టర్స్ విషయాన్ని మీరందరూ మర్చిపోకపోతే మిమ్మల్ని విడిచిపెట్టనని చెప్పాను. మీకు ఒక విషయం తెలియడం లేదు. నిజమైన మాన్స్టర్ ని చూసాం. ఇక చాలా ఆపండి. అవును, ఊరికే కథలు చెప్పకండి. మీరు చిన్న పిల్లలాగా చేస్తున్నారు. అద్దంలో మీరు మీ కాస్ట్యూమ్స్ ని చూసారా? గుహలోపలికి వచ్చి ఆడుకుంటున్నారు. ఈ రోజుల్లో పిల్లలతో వచ్చే సమస్య కూడా ఇదే. సైన్స్ అసలు ఏమాత్రం నమ్మకుండా మీరు చూసినవన్నీ నిజం అనుకుని వేరే ప్రపంచంలో ఉన్నారు. నేను నా చిన్నప్పుడు ఇలాంటివేవి చేయలేదు. వీడియో గేమ్స్ మాత్రమే ఆడేవాడిని. మీరందరూ ఇక్కడి నుంచి వెంటనే బయటికి వెళ్ళాలి. మరి ఆ మాన్స్టర్? ఇప్పుడు నా మాట వింటారా లేదా? ఈ ప్రపంచంలో మాన్స్టర్ అనేది అసలు లేనే లేదు. అవన్నీ ఉట్టి కట్టుకథలు. మిస్టర్ ఫిలిప్స్, ఏంటి? మేము చెప్పింది మీరే నమ్మలేదు. ఏంటో చెప్పండి. ఓ, ఇదే మీ సారీ మిస్టర్ ఫిలిప్స్.
సరే సరే నువ్వు భయపడకు, వీళ్ళెవ్వరూ నిన్ను ఏమీ చెయ్యరు. అవును, గ్యావిన్ చెప్పేది నిజమే. మనం దానిపై దాడి చేయకూడదు. అవును. కూడదు. నువ్వు కోప్పడుకు మిత్రమా. ఔ, నాకు చాక్లెట్ అంటే ఇష్టం. ఓ, ఇది కూడా నీకు ఇష్టమేనా? తిను. నేను దీన్ని అసలు తినను. మరో మార్గం లేదు. నువ్వు తినొచ్చు కదా. కానీ నీకే కదా ఇస్తోంది. మన కోసం ఒకటి తీసి తిను. ఓ, బాగుంది. వేరేదైనా తినడానికి ఇచ్చేలోపే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదామా? మంచి ఐడియా. మనందరం ఇప్పుడు ఇంటికి వెళ్ళడమే మంచిది. ఒక్క నిమిషం, మనం సాయం చేసి తీరాలి. అవును, అది దాని ఇంటికి వెళ్ళాలి. ఇది దాని ప్రపంచం కాదు. కానీ ఎలా? దాని ప్రపంచానికి అటు నుంచి వెళ్ళిపోవాలి. అదే నీ ఇల్లా? అంటే నీ ఇల్లు. మనమందరం మాట్లాడేలా అది మాట్లాడలేదని అనిపిస్తోంది. అవును, నాకు తెలుసు. చూడ్డానికి పాపంగా ఉంది. చూడండి, మనం దానికి సాయం చేయాలి. కానీ ఈ రాళ్ళని ఇక్కడి నుంచి ఎలా జరపగలం చెప్పండి? దానికి నా దగ్గర ఒక ఆలోచన ఉంది. అందరూ రెడీగా ఉన్నారా? హ్మ్. బాగా చెవులు మూసుకోండి. ఎందుకు ఇంకా పేలలేదు? ఈ పాటికి పెద్ద పేలుడుతో పేలిపోయి ఉండాల్సింది. వావ్! ఇది చాలా బాగుంది కదా. ఆ ఆల్గేలో ఒక గ్లో ఉంది. అందుకే దీని కళ్ళు బాగా సెన్సిటివ్ గా ఉన్నట్టుంది. ఇక్కడ ఉన్న వాటితో మన జీవితాంతో ఉండగలం. అలా జరిగితే ఎంత బాగుంటుందో కదా. ఓ మిస్టర్ మాన్స్టర్, మేము వచ్చిన పని అయిపోయిందనుకుంటున్నాం. అపార్థం చేసుకున్నందుకు దయచేసి మమ్మల్ని క్షమించండి. మాన్స్టర్స్ అన్ని భయంకరమైనవి కావు. కానీ ఇలాంటి నిర్ణయాన్ని మనకు కలిగించింది ఎవరో నాకు తెలుసు. ఏంటి? నాకు మాత్రం ఎందుకని ఎవరు చెప్పలేదు. మమ్మల్ని క్షమిస్తావా? సరే సరే, నువ్వు క్షమించేశావు. నువ్వు నన్ను తప్పుగా అనుకోకు, నేను నిన్ను కట్టి పెట్టుకోను. కానీ వేరే మార్గం ఉంది. హే, నన్ను మర్చిపోవు కదా. దానికని ఇంత వేగంగా ఎందుకులే, వద్దు. హే మాన్స్టర్, నువ్వు మళ్ళీ ఇక్కడికి రావాలని అనుకుంటే మాలో ఒకటిగా నువ్వు ఇక్కడికి రావచ్చు.
హే, యా నన్ను ఎందుకు గర్ల్ ఫ్రెండ్ అని చెప్పావు? ఏంటి నాకు గుర్తులేదు, అలాగే చెప్పుంటాను. అంతేనా? కన్ఫ్యూజన్లో అలా చెప్పేశాను. అయినా నేను చెప్పినవి ఆ మాన్స్టర్కి అర్థమవుతుందా ఏంటి? నిజాన్ని మాత్రం ఒప్పుకోవు. హే యాష్లీ, మనం ఒకరోజు బయటికి వెళ్దామా? నువ్వు ఇలా అంటావని ఎదురు చూడలేదు. నువ్వే అనుకుంటున్నావు అది ఖచ్చితంగా జరగదు, అన్నిటినీ మర్చిపో. ఏంటి నేనేం ఆశపడ్డాను? నీ మొహం చూస్తేనే తెలుస్తోంది నువ్వే అనుకుంటున్నావు. ఎవరైనా కాపాడండి. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి? అలాగే ఎత్తుకు వెళ్ళి ఇంట్లో డ్రాప్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు వెళ్ళి మిస్టర్ ఫిలిప్స్ ని నేను కలవాలి. అప్పుడే చెప్పాను గార్డెన్లో అలా వదిలేసి వెళ్దాం తప్పని. హే, ఆయన చాలా వేటిగా ఉన్నారు. ఆయన తల మీద తగిలిన దెబ్బ వల్ల ఆయనకి ఈ పాటికి ఏమీ గుర్తుండదనుకుంటాను. గుర్తు లేకపోతే మంచిదే. ఇంకేమైనా మాట్లాడారంటే ఆ షుగర్ ఫ్రీ గమ్మీ బేర్స్ ని ఇచ్చేసాయి. మంచి ఐడియా. సరే, చూసి వెళ్ళండి. థ్యాంక్స్ గైస్. హే, దిగులు పడకేం కాదు. క్లాస్ పూర్తయ్యేలోపు ఈ టెస్ట్ పేపర్ని కంప్లీట్ చేయి. సైన్స్ టెస్టా? కానీ మీరు నాపై కోపంగా ఉన్నారు కదా. సహజంగా జీవితంలో అందరికీ కోపం ఖచ్చితంగా వస్తుంది పార్కర్. కానీ నీ విషయంలో నేను చాలా దారుణంగా నడుచుకున్నాను నాకు అనిపిస్తుంది. అందుకే నేను మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను. కానీ హఠాత్తుగా ఎలా మారిపోయారు? అదా, రాత్రి నేను ఆ గార్డెన్లోనే పడుకున్నాను. ఒక భయంకరమైన కల వచ్చింది. మీరందరూ కలిసి నన్ను ఒక గుహలోంచి కాపాడి బయటికి తీసుకొచ్చారు. లేచిన వెంటనే నా ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చూశాను. అప్పుడే జరిగిందంతా నాకు అర్థమైంది. అన్నిటినీ చూసారా? అవును, చూశాను. ఒక విషయం తెలుసుకున్నాను. నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా అసలు అంత క్రేజీగా ఎప్పుడూ ఉండలేదు. అది మాత్రమే కాదు, మీరందరూ మమ్మల్ని సురక్షితంగా చూసుకోగలరని అర్థమైంది. గో మాన్స్టర్ బస్టర్స్. ఏ తమ్ముడు, ఏంటి పరిగెడుతున్నావు? ఏం లేదు. పరిగెత్తలేదా? నువ్వు పరిగెత్తరా, నేను చూసానుగా. ఇలా పరిగెడితే నాకు నచ్చదు, కాబట్టి కంప్లైంట్ చేసి తీరాలి. ఒరే మాన్స్టరు! జాలీగా వెళ్ళరా మిత్రమా. థ్యాంక్స్. మీరు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడేం చేయాలి? చేతులు కలపాలి. మాన్స్టర్ బస్టర్స్. The Gemini, 'cause they're so schizo. And how the tourist bus goes so deep and slow. So what's your sign? I really can't decide. Virgo, Scorpio, I feel like stars align. Oh, the cards begin to show. The sun is saying no, but everyone's so delicious. Then I feel it on your hands. The lines just take a chance. Maybe I'm just superstitious. Superstitious. I love the girls with the black cat lashes.
in the mirror with the broken glasses. So magic 8 bulb, tell me what's true. Is it real love or we just cut enough? Oh, the cards begin to show. The sun is saying no, but everyone's so delicious. Then I feel it on your hands. The lines just take a chance. Maybe I'm just superstitious. Superstitious.